యాక్నే స్కార్స్ ట్రీట్మెంట్స్ టైప్ ఆఫ్ యాక్నే స్కార్స్ బట్టి ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్ అని ఉంటాయి, రోలింగ్ స్కార్స్ అని ఉంటాయి, బాక్స్ స్కార్స్ అని 3 టైప్స్ ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్కి జస్ట్ స్మాల్ స్కార్స్ ఉంటాయి. అవి దానికి టీసీఏ పీల్ అప్లికేషన్ చేస్తే తగ్గిపోతుంది. సాస్లిక్ యాసిడ్ కూడా అది పనిచేస్తుంది ఐస్ పిక్ స్కార్స్కి. బాక్స్ స్కార్స్కి, రోలింగ్ స్కార్స్కి ఈ మధ్య ట్రీట్మెంట్స్ ఎంఎన్ఆర్ఎఫ్ మైక్రో నీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది ఒకటి, అండ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది ఒకటి బాగా బయట తెలుస్తున్నాయి. మా హాస్పిటల్లో కూడా చేస్తున్నాం. దాంతో ఏంటంటే స్కార్ రీమోడలింగ్ చేస్తామన్నమాట. అండ్ వీటితో పాటు సబ్సిషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. స్కార్స్లో కొల్లాజిన్ స్కిన్ని లోపల నుంచి పుల్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఎథేషన్స్ని బ్రేక్ చేసి స్కిన్ని ఒకటే లెవెల్లోకి తీసుకొచ్చి దాని తర్వాత మేము ఈ ఫ్రాక్షనల్ CO2తో ఎంఎన్ఆర్ఎఫ్తో స్కార్ రీమోడలింగ్ చేస్తే ఒక 80% వరకు బెటర్ చేయగలుగుతాం. కానీ మొత్తం 100% చేస్తామని గ్యారంటీ ఇవ్వము. అండ్ ఎవరైనా చెప్పినా కూడా అది తప్పు. ఎందుకంటే స్కార్ అనేది ఒక మార్క్, అది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ దేర్. బట్ you will look better with the acne scar remodeling treatments. That is what we do. And with the MNRF and fractional CO2 laser, if we add PRP, it is better, and like the look and the down time అంటారు, ఏదైతే హీలింగ్ ఉంటుందో దానికి అది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ఆర్ MNRF కంబైన్డ్ విత్ పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా, ఏదైతే దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మాలో, అవి ఆ హీలింగ్కి ప్రాపర్గా హెల్ప్ చేసి స్కార్ బెటర్గా కనిపించేలాగా చేస్తాయి. అండ్ ఇది ఈ ట్రీట్మెంట్స్ యాక్నే స్కార్స్కి ఒక 3 to 4 సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ 3 weeks గ్యాప్ ఆర్ 4 weeks గ్యాప్లో ఒకసారి తీసుకుంటే గుడ్ రిజల్ట్స్ ఉంటాయి.